సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులతో ప్రారంభమవుతుంది. ముగ్గు అంటే కేవలం 4 గీతలు 2 చుక్కలు కాదు. దాని వెనుక సాంప్రదాయం ఉంది. రామకృష్ణాపురంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో చాలా మంది మహిళలు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. సుమారు 150 మందికి పైగా పోటీల్లో పాల్గొన్నారు. ఇలాంటి సంబరాల వల్ల పండుగల విశిష్టత తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. సంక్రాంతి రోజు అసలు ఇంటి ముందు ముగ్గు లేకపోతే అసలు పండగే కాదంటారు. ఆడవాళ్ళందరూ రకరకాల రంగవల్లులతో ఇంటిని అలంకరించుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఒకళ్ళు పోటీ అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడ మొత్తం రంగవల్లులతో నిండిపోయిందని అనుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు ఈ రంగవల్లులు వేసిన వాళ్ళు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, నేను చెన్నై నుంచి పండక్కి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ముగ్గులు పోటీలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. నా ఒక కాన్సెప్ట్ వచ్చేసి, ఒక అమ్మాయి పాలు పొంగిస్తున్నట్టు, మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పాలు పొంగిస్తున్నట్టుగా అమ్మాయిని చేయాలని, అంటే లైక్ వెనక్కి తిరిగి మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం అమ్మాయి ముగ్గు వేస్తున్నట్టు, పాలు పొంగిస్తున్నట్టు అలా చేయాలని నా ఒక కాన్సెప్ట్. సో అదేవిధంగా నేను ఈ కొండపల్లి నుంచి బొమ్మలు తీసుకొచ్చి దాని ద్వారా నేను ఇలా క్రియేట్ అనేది నేను చేయడం, అంటే నా ఒక ఇది నేను ఉపయోగించడం జరిగింది. సో అదేవిధంగా గొబ్బిళ్ళు, మన తెలుగింటి సాంప్రదాయాల ప్రకారం గొబ్బిళ్ళు, గాలిపటాలు, చెరుగ్గడలు ఇవన్నీ కూడా మన తెలుగింటి సాంప్రదాయం కాబట్టి నేను ఆ విధంగా నేను చేయడం అనేది నేను జరిగింది. నాకు మొదటి నుంచి డ్రాయింగ్ ఇష్టం బాగా. అందులో గోదాకృష్ణుడు అంటే కృష్ణుడు బాగా ఇష్టం. అందుకని గోదాదేవి కృష్ణుడు వేద్దామని అలా వేసాను. మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని ఎప్పుడు గౌరవించుకోవాలి, ముగ్గుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ. అదే. నమస్కారం, నాకు ఈ అవకాశం. నేను ఒక టీచర్ని. ఏంటంటే ఇప్పుడున్న మాకు కొంచెం ముగ్గులు వేస్తే అది కాస్త ఫ్రీగా ఉంటుందని మేము వస్తున్నామండి. సంక్రాంతి అనేది ఇప్పుడు పిల్లలకి తెలియట్లేదండి. స్కూల్స్లో కూడా ఇప్పుడు ఏంటంటే నిర్వహిస్తున్నారు. దాని గురించి పిల్లలకు అవగాహన రావడానికి మాకు ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల మాలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ నేను పార్టిసిపేట్ చేశాను. ఈ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను నేను. ప్రతి సంవత్సరం ఇలా ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తుంటే పాల్గొంటూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీ కండక్ట్ చేశారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే సంక్రాంతి అంటే అందరికీ ఆడపిల్లలకంటూ ముఖ్యంగా వచ్చేసేది ముగ్గుల పోటీ. సంక్రాంతి నెల స్టార్ట్ అయిన కాడ నుంచి ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇలా పోటీలు పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డని ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మన పండుగలు ఫస్ట్ వచ్చే పండుగ కాబట్టి ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఆడపిల్లలకు కూడా చాలా ఆనందంగా సరదాగా ఉంటుంది. కొత్త పండుగ, కొత్తగా ధాన్యాలు అవి వస్తాయి కదా, అదిగోండి ఎడ్ల బండి, పిండి వంటలు, రైతు, పొంగల్ కుండ, గాలిపటాలు, భోగి మంటలు, చెరుగ్గళ్ళు, మొత్తం సంక్రాంతి థీమ్ మొత్తం ముగ్గులో చూపించాలని చెప్పేసి మొత్తం తీశానండి. నవధాన్యాలు మొత్తంతో అమ్మవారికి పూజ చేస్తున్నట్టు పెట్టాను మేడం. హ్యాపీగా ఉందండి. అందరు బాగా వేశారంటే ఇంకా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది కాంపిటీషన్. మాకు టాలెంట్ చూపించుకోవడానికి ఒక ఆపర్చునిటీ లాగుంది. ఈ జనరేషన్ వాళ్ళకి ఇవేం తెలీదు. అందరూ సిటీస్లో గ్రో అవుతారు కదా. సో ఇవేం తెలీదు. కల్చర్, ట్రెడిషన్స్, సంక్రాంతి అంటే ఏంటి, దాని అసలు రీజనే తెలీదు. బట్ ఇట్లా కాంపిటీషన్స్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి ఇట్లా చేయడం వల్ల చాలా బాగుంది. మాకు తెలుస్తుంది అసలు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని తెలుస్తుంది. సో చూసారు కదా, ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్ల అయితే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది. గిఫ్ట్ అయితే సెకండరీ, ముందు పార్టిసిపేట్ చేసాము, అదే చాలా ఆనందంగా ఉంది. అందరితో ఎంజాయ్ చేస్తూ ఈ ఈవెంట్ని జరుపుకోవడం బాగుందని చెప్తున్నారు. ఇక్కడైతే ఒక ముగ్గును చూసినట్టయితే మొత్తం సంక్రాంతి జరుపుకునే 3 రోజులు ఈ ముగ్గులు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భోగి మంటల నుంచి భోగి మంటలు, రైతుల గురించి, రైతుల పండుగ కాబట్టి రైతుల గురించి కూడా వివరించారు. మనం చేసే ప్రతి అంశాన్ని ఈ ముగ్గులు అయితే చూపించడం జరిగింది. హరిదాసు గురించి చెప్పడం, అలాగే ప్రతి ఆడపిల్ల ఇంపార్టెన్స్ కూడా చూపిస్తూ ప్రతి ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అనే ఉద్దేశంతోనే ఈ ముగ్గు వేసామని చెప్తున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, అలాగే కోడి పందాలు, పిండి వంటలు, రైతుల గురించి, భోగి మంటలు ప్రతి ఒక్కటి ముగ్గులో వేశారు. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా ఈ ముగ్గులో చూపించడం జరిగింది. ఇంకా చూసినట్టయితే ప్రతి ఒక్క ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో వెలిగిపోతూ ఉంది. ఇట్లా ఎక్కడెక్కడి నుంచి ఈ ముగ్గుల
పోటీలో పాల్గొనేందుకు కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నామని చెప్తున్నారు. మామూలుగా ఈ సంవత్సరం పాల్గొన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇలా పాల్గొనేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel